ఏంటి సార్ మొంతా తుఫాను క్రెడిట్ ఎవరికి ఇస్తారు? టీడీపీగా పూర్తిగా? ఫెయిల్యూర్కా లేకపోతే సక్సెస్కా? సక్సెస్కే. అది ఏం సక్సెస్? 40 లక్షల ప్రజలు ప్రత్యక్షంగా తీవ్ర వ్యతలు పడ్డారు. 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. 1,50,000 ఎకరాల దగ్గర పత్తి, 1,00,000 ఎకరాల జొన్న, పెసలు మినిమం ఏ పంట అనేది ఈ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే దగ్గర ఎంత తీవ్ర వ్యతలు ఉన్నాయి. పంట బీమా చేయని ఈ ప్రభుత్వం కేవలం బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ క్రియేట్ అయి ఉంది. ఈ క్రాప్ బుక్ అని ఉంటుంది ఆర్బీకే వ్యవస్థ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ క్రాప్ బుక్ లో ప్రతి గ్రామంలో ఎన్ని కమతాలు ఉన్నాయి, వ్యవసాయ కమతాలు, ఏ పంటలు ఏం పండిస్తున్నారు, వీళ్ళ స్టాటిస్టిక్స్ ఉన్నాయా? లేవు. ఏ ప్రాథమిక అంచనా 5,250 కోట్లు ఎవరి ముక్కులో పెట్టడానికి అంచనా వేశారు? ఇది జాతీయ విపత్తు కింద ఎందుకు పరిగణించలే? 25 జిల్లాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 24 జిల్లాలు ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం కలిగి ఉన్న పరిస్థితి కనబడుతున్న ఆంధ్రప్రదేశ్లో జాతీయ విపత్తు కింద ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించలే? తక్షణ సాయం ఎందుకు తీసుకురాలే? ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కారు? ఇదేనా కూటమి? అంచనా వేశారు కదా నిన్న పండగల్ని పాసినాడా? రీయాప్ సెంటర్లో 40 లక్షల మంది ప్రత్యక్షంగా తీవ్ర వ్యతలు పడిన ఈ తుఫానికి రీయాప్ సెంటర్లో 40 లక్షల మంది ప్రజలు ఉన్నారా? ప్రత్యక్షంగా అడుగుతున్నా. ఈ క్రాప్ బుక్ త్రూగా ఏ పంటలు ఏ ప్రాంతాల్లో వేశారో, ఎంత నష్టం జరిగిందో యాక్యురేట్ ఫిగర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా? ఏవి లేనప్పుడు ఎవరికి క్రియేట్ ఇవ్వాలి? ఏమని క్రియేట్ ఇవ్వాలి? వెళ్ళి ఈ కంచాలు మార్చేవాడు ఇచ్చే ఎలివేషన్స్కిను ఆ పౌడర్ డబ్బా వాడు ఇచ్చే ఎలివేషన్స్కి మనం చర్చించుకోవాలా? తుఫాన్ని, ప్రకృతి విపత్తుల్ని, ప్రకృతి ప్రళయాలని ఎవరైనా ఆపగలరా? జాతీయ విపత్తు సంస్థలే ఆపలేక ఏం చేయాలన్న దాని మీద ముందు ప్రికాషన్స్ తీసుకుంటున్నాయి, తర్వాత వాళ్ళని పరిరక్షిస్తున్నాయి. గత ప్రభుత్వం నెల్లూరు తుఫాన్ వచ్చినప్పుడు వారి రీయాప్ సెంటర్లో వాళ్ళకి సరుకులు అందించి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు చేతిలో డబ్బులు పెట్టి పంపించారు. అలాంటి ఉదంతం ఏమైనా కనబడిందా మీకు? రీయాప్ సెంటర్లో పాలకి వెతవతలాడిన కుటుంబాలను చూసాం. చిన్నపిల్లలకి పాలు లేక, ఆడపిల్లలకి పైకానాలు లేక ఇబ్బంది పడిన రీయాప్ సెంటర్స్ చూసాం. నాడు నేడు స్కూల్ పరివర్తనలోనే కదా మోస్ట్ ఆఫ్ ద ఇది మీరు క్రియేట్ చేసిన 1380లో స్కూల్లో బెంచ్ల మీద ఇంకేమి ఏర్పాట్లు చేశారు మీరు? నిన్న కూడా రీహాబ్ సెంటర్లు ఏర్పాటు చేశారు కదండి. గర్భిణులకు ప్రత్యేక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు కదా. అదే చెప్తున్నాను అంటే గర్భిణులకి అంబులెన్స్ను రీహాబ్ సెంటర్లో 4 మంచాలు వేసి పరుపులు వేసినవి మీకు టీవీలో చూపిస్తే మిగిలిన 1380 లెక్క నేను చెప్తున్నాను. నాడు నేడు స్కూల్లోనూ ఆర్బీకే సెంటర్లోనూ పెట్టారు. దానికి భోజనాలు ఏమి ఏర్పాట్లు చేశారు? ఇవన్నిటి మీద మాట్లాడదామంటే అందరితో డిబేట్కి సిద్ధంగానే ఉన్నాం. 7,880 కోట్లు ఇన్సూరెన్స్ 5 సంవత్సరాల్లో కట్టిన గత ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్కి ఎంత కట్టింది? 2 సంవత్సరాలు బడ్జెట్ అయింది ఇప్పటికి. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి పరిరక్షణ, పరిహారం ఇస్తారు మీరు? ఆన్ అగ్రిగేట్ కౌలు రైతుల చట్టం మీ దగ్గర ఉందా? ఏవీ లేకుండా మీరు తీవ్ర డొల్లతనాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కేవలం చేతులు దులుపుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామంటే క్షేత్రస్థాయిలో మీరు హెలికాప్టర్ వీక్షణమే చేశారు కదా. అప్పటిదానికి జగన్మోహన్ రెడ్డి గాలిలో వచ్చాడు, గాలిలో పోయిన అపాయాలను చేశారు కదా మీరు. అదే పని మీరు చేశారు. ఏమిటి సాధించారు దానివల్ల? మళ్ళీ ఎగేసుకుని రాత్రి పెళ్లికి వచ్చారు ఇక్కడికి. రైతులతో మాట్లాడారు మొన్న, కోనసీమ రైతులతో మాట్లాడారు. ఆ రోజు హెలికాప్టర్ పర్యటన చేసి చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఆదుకుంటామంటే భరోసా ఇచ్చినాడు. ఎలా ఆదుకుంటారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు నా వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఎవడ గుద్దినా నాకు ఇన్సూరెన్స్ త్రూగా డబ్బులు వస్తాయి కాబట్టి ఒక భరోసా. అదే లేనప్పుడు ఆయన పంట పెట్టుబడికి 20,000 ఇస్తామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవి. ఏవి ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ ఇచ్చారా? ఈ ఇయర్ 5,000 మందికే ఇచ్చారు. 5,000 ఇచ్చారు. ఎంతమందికి ఇంకా రాలేదు తెలుసా? 6,60,000 మంది పైచీలకి ఇంకా రాలేదు. ఏ స్టాటిస్టిక్స్ మాట్లాడదాం? ఎవరికి క్రియేట్ ఇద్దాం? టెక్నాలజీతో దీన్ని ఎదుర్కొన్నాం. డాష్ బోర్డ్లో కూర్చుని నా 3వ లైట్ ఎలగట్లేదు, 4వ లైట్ ఎలగట్లేదు, వాళ్ళు అక్కడ కొంతుంది, ఇవన్నీ తెలిసింది మీకు. ఈ క్రాప్ బుక్ ప్రకారం ఏ పంటలకి ఏ విధంగా టార్పాలను ఇచ్చారా? సబ్సిడీ విత్తనాలు ఇచ్చారా పంటలకి? మొన్న తీవ్ర అకాల వర్షాలకు ఇబ్బందులు పడుతున్న రైతులకి ఈ రోజు కాదుకోకుండా కుడుకునక్క మీద తాటి పంటలకి ఇంత తీవ్ర మోతా తుఫాన్తో పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు అట్లీస్ట్ మీరు ప్రికాషనరీ ఫ్రంట్గా ఇన్సూరెన్స్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అని చేశారా? ఇవేమీ లేకుండా ఏం క్రియేట్ ఇవ్వాలి, ఏమని మాడాలో మీరు చెప్పండి ఒకసారి. అప్రమత్తం అయ్యారు. ఎవరు అప్రమత్తం అయ్యారు? మీరు విదేశీ పర్యటనల నుంచి మీరు మీ అబ్బాయి ఎన్ని రోజుల ముందు వచ్చారు? అప్పటిదాకా శల్యసారథ్యం చేస్తున్న అనితమ్మాయి ఉంది కదా మాకు. ఏడు చేసింది ఆవిడ. రీహాబ్ సెంటర్లకి ఎంతమందిని తరలించారు? నేను 40 లక్షల మంది ప్రత్యక్షంగా ప్రభావితమైన ఈ తుఫాన్లో ఎంతమంది రీహాబ్ సెంటర్లో ఉన్నారు చెప్పండి. ఆ స్టాటిస్టిక్స్ మాట్లాడదాం. నెల్లూరు దగ్గర 65,000 దగ్గర రైతులు ఉంటే 600 మందికి కూడా ఇన్సూరెన్స్ లేదు. అది కూడా ఇది బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. మిగిలిన పరిస్థితి, కౌలు రైతుల పరిస్థితి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేదు కదా సార్. ఏంటంటే
ఆస్తి నష్టంలో నిన్న తపెల పేపర్ చదివారా? ఆ కిరసాన్ని నమ్ముకున్నాడు పేపర్ 7 ప్రాణాలు పోయి అని చెప్పారు. సాయంత్రం ముఖ్యమంత్రి గారు ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడమని చెప్తున్నారు. ఎవరు నమ్మాలి? ప్రాణ నష్టం అయితే లేదు కదా. అదే చెప్తున్నాను సార్, 7 ప్రాణాలు పోయిన వార్త పొద్దు నుంచి సాయంత్రం దాకా చదివి సాయంత్రం ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్లో ఒక్క ప్రాణం కూడా పోలేదంటే ఎవరిని నమ్మాలి? అది గోడ కూలి ఒక మహిళ చనిపోయింది నాకు తెలిసి. అది తుఫాన్ వల్ల గోడ కూలిందా, లేకపోతే ఉత్తుకుని గోడ కూడిపోయిందా, లేకపోతే హైదరాబాద్ ఏమైనా వెళ్ళాడా? ఎందుకు సార్? ఏం చెప్పాలనుకుంటారు? ఏం చేస్తున్నారు? టెక్నాలజీతో ఎదుర్కొన్నాం, ప్రపంచంలో ఎక్కడలేని టెక్నాలజీ వాడేవంటే ఏం సాధించాం దాంతో? ఇదేమన్నా ఇస్రో ర్యాకెట్ పంపించినట్టు కూర్చున్నారు అందరూ, మీరు అందరూ ఒక్కొక్కరు 2-3 కంప్యూటర్లు పెట్టి ఆ వాతావరణ శాఖ చూపించే సుడిగుండాలు చూస్తున్నారు మీరు. మహా అయితే కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఎంత ప్రొడక్టివ్ టైం వేస్ట్ చేశారు వాళ్ళకి మీటింగ్లు పెట్టి. దాని బదులు గ్రౌండ్ ఫ్రంట్లో అర్ధరాత్రి వరకు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టించారు. ఏఎంకి పిఎంకి తేడా మాకు తెలియదు అనుకుంటారా? అర్ధరాత్రి కాదంటారా? అవ్వచ్చు, అర్ధరాత్రి అయితే అయితే అపరాత్రి అయితేనండి. ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు రోజు రాత్రి కూర్చొని తెల్లారులు చదువుతాడు, ఎవడికో ఉపయోగం? 15 రోజుల ముందు నుంచి విదేశీ పర్యటనల బదులు మోందా తుఫాను ఎదుర్కోవడానికి మా ప్రణాళిక, బృహత్తర ప్రణాళిక ఈ విధంగా వేసుకోమని చెప్తే ఇది 2 రోజులు, ఈ 15 రోజుల్లో మారితే రేపు నవంబర్ 14-15లో సిఏ కాన్క్లేవ్ ఉంది. దాని మీద శ్రద్ధ పెడతారా? ఈ 15 రోజులు పునరావాస కార్యక్రమాల్లోనూ ప్రజలను పరిరక్షించే కార్యక్రమం శ్రద్ధ పెడతారు. చూడండి, ఖచ్చితంగా ఎలివేషన్స్ మీద శ్రద్ధ పెడతారు. సిఏ కాన్క్లేవ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. చూసుకోవాలంటే నేను వస్తాను, మీరు వస్తారు, రోజు డిబేట్లు చేస్తాం మనం, దీని మీద చర్చ ఉంటుంది. తక్షణ సాయం ఏమైనా అనౌన్స్ చేశారా చెప్పండి? రైతుకి తక్షణ సాయం 20,000 ఇవ్వలేపం, 5,000 ఇచ్చాం కదా, ఇప్పుడు 20,000 ప్రతి రైతుకి ఇస్తున్నాం అని. గత ప్రభుత్వంలో 70 లక్షల మంది రైతుల్ని, 80 లక్షల ఎకరాల పొలాలను ప్రొటెక్ట్ చేసిన ప్రభుత్వం చూసాం. ఆ నాగగేట్ 13,500 ఇన్పుట్ సబ్సిడీ మార్కెట్ త్రూగా రైతుకి నికర ధర ఎక్కడ రాకుండా, నష్టపోకుండా. ఒకవేళ నికర ధర బ్రోకర్లు ఇవ్వట్లేదంటే ప్రభుత్వం కొనడానికి సమయత్వమైనప్పుడు చచ్చినట్టు బేర్ మినిమం ప్రైస్ వాళ్ళకి వచ్చేది ఎంఎస్పి. ఇది ఒక ప్రభుత్వ చిత్తశుద్ధి 5 సంవత్సరాలు చాటుకుంది. దాంతో ఏ స్టాటిస్టిక్స్తో మాట్లాడదాం రమ్మనండి ఎవరినైనా. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదంటారా? ఎక్కడిచ్చారు? ఎరువులు కార్డులు ఇస్తున్నారు, ఇప్పుడు ఇచ్చి 3-4 బస్తాలు ఇస్తారట. ఈ దౌర్భాగ్యం ఉందా గత ప్రభుత్వాల్లో? ఎరువులు కొరత ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? విత్తనాలు సబ్సిడీ రేట్లు ఇచ్చారా? చెప్పండి సార్, మీరే చెప్పండి, మీరు జర్నలిస్టే కదా. ఇవేవి లేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద క్రెడిట్ ఇవ్వాలి, ఏ ప్రాతిపదిక మీద ఇవ్వాలి? అంటే ఉచిత పంట భూమి ఇవ్వలేదంటారా మీ ఉద్దేశం ప్రకారం? లేదు, ఉచిత పంట బీమా కట్టర్లేదు. చేయండి, మీరు గూగుల్లో చెక్ చేయండి, బడ్జెట్ చూడండి, బడ్జెట్ ఎలకేషన్ ఉంది, కానీ దే హ్యావ్ నాట్ గ్రాంటెడ్ ఇట్. రేపు చూడండి సార్, మీకు ఇవాళ నుంచి అసలైన కథ ఉంటుంది. వర్షం ఆగే కదా, మీకు కనీసం టార్పాలను ఇవ్వలేదు సార్. ఒడ్లన్నీ ఎలా కొట్టుకుపోతున్నాయో చూస్తున్నాం కదా, రైతులు పడుతున్న వెతలు నెల్లూరులో. ఏం సార్, మీరు మిలిట్లే తింటారు, అన్నం తినొద్దని చెప్తున్నారు బాగానే. మిలిట్లు కూడా పంటలే కదా సార్, వ్యవసాయ కంతాల నుంచి వచ్చేది కదా. అట్లా పండకుండా ఏమైనా దేవుడు ఏమైనా పైనుంచి పారాచూట్ వేసేస్తాడా? ఏం మాడుతున్నాం మనం? ఎక్కడున్నాం? గొప్పగా పనిచేసామన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదండి. దేనికి గొప్పలు? ప్రభుత్వం మేము మిమ్మల్ని ఇచ్చాం కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పే కదా మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వ బాధ్యత ఏంటి? ప్రజల పరిరక్షణ. గాలికి వదిలేస్తారా మమ్మల్ని?